హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మామూలు బిజినెస్ స్టోరీ గురించి కాదు, భారతదేశం మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న ఒక సూపర్ స్టార్ కమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళే మార్వాడీలు. ఓకే, మొదలు పెట్టబోయే ముందు ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ఉన్న భారతీయ పేర్లలో దాదాపు 4వ వంతు మార్వాడీలే. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే మన దేశ జనాభాలో 1% కంటే తక్కువ ఉన్న వీళ్లు ఈ రోజుకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ క్యాప్ లో 6% వాటాను నియంత్రిస్తున్నారు. అంటే ఒక చిన్న కమ్యూనిటీ మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఇంత పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇది ఎలా సాధ్యమైంది? వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఈ రోజు వాళ్ళ కథ ఏంటి అన్ని తెలుసుకుందాం. మార్వాడీల కథ అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చూడాలి. మార్వాడి అనే పేరు రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతం నుంచి వచ్చింది. మరు అంటే ఎడారి, వాడి అంటే వాటి చుట్టూ ఉన్న ప్రాంతం, అంటే తార్ ఎడారిలో ఉండే ప్రజలు అనే అర్థం. ఈ ఎడారిలో బ్రతకడం ఎంత కష్టం. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. అందుకే వాళ్ళలో సహజంగానే ఒక గుణం పెరిగింది, అదే పొదుపు. ప్రతి పైసా లెక్క, అనవసరమైన ఖర్చులు పెట్టరు. కానీ పొదుపు చేస్తే సరిపోదు, బతుకు తెరువు కావాలి. అప్పుడు ఏం చేశారంటే, మొఘల్స్ రాజ్పుతుల మధ్య జరిగే యుద్ధాల వల్ల వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అప్పుడు కొత్త దారులు వెతికారు. అప్పటికే వచ్చిన బ్రిటిష్ వాళ్ళు వీళ్లలో ఉన్న బిజినెస్ మైండ్ సెట్ ని గమనించారు. తమ పారిశ్రామిక విస్తరణకు మార్వాడీల బ్యాంకింగ్, ఫైనాన్స్ నైపుణ్యాలు చాలా అవసరమని తెలుసుకున్నారు. అలా మార్వాడీలు తమ స్వస్థలాన్ని వదిలి దేశం మొత్తం ప్రయాణం మొదలుపెట్టారు. ఎంతగా అంటే అప్పట్లో ఒక సామెత ఉండేది, జహా జాయే రైల్ గాడి వహా జాయే మార్వాడి. అంటే రైలు వెళ్లే ప్రతి చోట మార్వాడీలు ఉంటారని అర్థం. మరి ఇలా వేరే ఊళ్ళకి వెళ్లిన వీళ్ళు బిజినెస్ కింగ్స్ ఎలా అయ్యారు? దీని వెనుక చాలా సీక్రెట్స్ ఉన్నాయి. నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫార్ములాస్ చెప్తాను. ఇది వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుంచి వచ్చిన ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. ఇన్కమ్ 1, అధిక అమ్మకాలు, తక్కువ లాభం ఉండే బిజినెస్. ఇది ఒకసారి సెటప్ చేస్తే రోజువారీ చూసుకోవాల్సిన పని ఉండదు. ఇన్కమ్ 2, ఆ వచ్చిన డబ్బుతో వెంటనే స్థిరాస్తులో పెట్టుబడి పెట్టాలి. అద్దె రూపంలో లేదా భవిష్యత్తులో ధర పెరిగినప్పుడు అది వీళ్లకు సెకండ్ ఇన్కమ్ గా మారుతుంది. ఇన్కమ్ 3, మీకు ఇష్టమైన పని, అందులో డబ్బు వచ్చినా రాకపోయినా పర్లేదు, కానీ మీరు హ్యాపీగా ఉండాలి. ఇది మీ మెంటల్ హెల్త్ కి చాలా ముఖ్యం. ఇన్కమ్ 4, సోషల్ ఇన్కమ్. ఇది డబ్బు కాదు, మనుషులు. దాతృత్వం ద్వారా, వాలంటీరింగ్ ద్వారా సోషల్ నెట్వర్క్ పెంచుకోవటం. కష్టకాలంలో అదే మీకు హెల్ప్ చేస్తుంది. ఇన్కమ్ 5, చివరగా మీ నెట్వర్క్ లో ఉన్న స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల బిజినెస్ లో పెట్టుబడి పెట్టడం. వాళ్ళ బిజినెస్ పెరిగితే మీ డబ్బు కూడా పెరుగుతుంది. ఈ 5 సూత్రాలు కలిపి వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా నిలబెట్టాయి. ఇప్పుడు మనకి ఫోన్ పే, గూగుల్ పే ఉన్నాయి. బ్యాంకులు లేని కాలంలో వాళ్ళు దేశవ్యాప్తంగా డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి హుండీ అనే ఒక వ్యవస్థను ఉపయోగించేవాళ్ళు. ఇది మన ఆధునిక చెక్కు లాంటిది. ఒక మార్వాడి దగ్గర హుండీ ఉంటే దాన్ని దేశంలో ఏ మూలకి వెళ్ళినా ఇంకో మార్వాడి దగ్గర డబ్బులు తీసుకోవచ్చు. వాళ్ళ ఈ నమ్మకం, ఈ నెట్వర్క్ ఎంత బలమైందంటే జగత్ సేత్ అనే ఒక మార్వాడి జారీ చేసిన ఈ హుండీ అప్పట్లో లండన్ లో కూడా చెల్లుబాటు అయ్యేదట. ఈ నమ్మకమే వాళ్ళ వ్యాపార విజయానికి మెయిన్ కారణం. ఈ బిజినెస్ సీక్రెట్స్, కఠినమైన కృషి, ఇవన్నీ కలిపి మార్వాడీలను దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద పెద్ద సామ్రాజ్యాలను నిర్మించగలిగారు. భారతదేశంలోని టాప్ కంపెనీల్లో చాలా వరకు మార్వాడీలువే. వాటిలో కొన్ని ఆదిత్య బిర్లా గ్రూప్, ఆర్సెలార్ మిత్తల్, బజాజ్ గ్రూప్, వేదాంత రిసోర్సెస్, జేఎస్డబ్ల్యూ గ్రూప్, పిరమల్ గ్రూప్, భారతీ ఎయిర్టెల్, ఎస్ఎల్ గ్రూప్, లుపిన్ లిమిటెడ్, ఇండిగో ఎయిర్లైన్స్. ఈ లిస్టు చూస్తుంటే ఒకప్పుడు కేవలం ఎడారి నుంచి వచ్చిన ఒక సమాజం ఎలా దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించిందో అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళ సంస్కృతి, కుటుంబ జీవితం గురించి తెలుసుకుందాం. బిజినెస్ ఒక పక్కన పెడితే మార్వాడీల సంస్కృతి కూడా చాలా స్ట్రాంగ్. వీళ్ళు ఎక్కువగా శాకాహారులు. ఎడారిలో పుట్టారు కాబట్టి వాళ్ళ వంటకాలు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా తయారు చేస్తారు. బాజ్రా కిచడి, గట్టేకి సబ్జీ లాంటివి వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్స్. ఇక పండుగల విషయానికి వస్తే దీపావళిని వీళ్ళు 5 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు ధన్తెరాస్, చివరి రోజు భాయిదూజ్. ప్రతిరోజు ఒక ప్రత్యేక ఆచారం ఉంటుంది. వీళ్ళ గురించి ఇంకో మంచి విషయం ఏంటంటే దాతృత్వం. ఒక మంచి సోషల్ స్టేటస్ కోసం, మంచి పేరు కోసం వీళ్ళు విరివిగా విరాళాలు ఇస్తారు. అఖిల భారత మార్వాడి యువ మంచ్ లాంటి సంస్థ దేశవ్యాప్తంగా 55,000 కంటే ఎక్కువ సభ్యులను కలిగి ఉంది. ఈ సంస్థ మొబైల్ క్యాన్సర్ డిటెక్షన్ వ్యాన్లు, రక్తదాన శిబిరాలు, వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందించడం వంటి ఎన్నో మంచి పనులు చేస్తుంది. అఖిల భారత మార్వాడి యువ మంచ్ లాంటి సంస్థ దేశవ్యాప్తంగా 55,000 కంటే ఎక్కువ మంది సభ్యులను కలిగి ఉంది. ఈ సంస్థ మొబైల్ క్యాన్సర్ డిటెక్షన్ వ్యాన్లు, రక్తదాన శిబిరాలు, వికలాంగులకి కృత్రిమ అవయవాలు అందించడం వంటి ఎన్నో మంచి పనులు చేస్తుంది. కానీ అన్ని కథల్లో లాగే ఈ కథలో కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి.
1991 ఆర్థిక సంస్కరణల తర్వాత కొత్త బిజినెస్ రంగాలు వచ్చాయి. ఐటీ, టెలికాం, ఎఫ్ఎంసీజీ లాంటి వాటిల్లో మార్వాడీలు పెద్దగా రాణించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు భౌతిక ఆస్తులు, సంప్రదాయ వ్యాపారాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ లాంటి వాటిని అంత త్వరగా స్వీకరించలేదు. ఇప్పుడు రాజకీయంగా కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్య తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. వాళ్ళు అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని, పన్నులు ఎగ్గొడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ఒక సమాజం యొక్క ఆర్థిక విజయం, దాని సామాజిక స్థానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియచేస్తాయి. మార్వాడీల కథ కేవలం వ్యాపారానికి సంబంధించినది కాదు. ఇది ఒక పోరాటం, ఒక విజయం, ఒక సంస్కృతి. వాళ్ళ పట్టుదల, నెట్వర్క్, కుటుంబ విలువలు ఇవన్నీ వాళ్ళని నిలబెట్టాయి. బహుశా వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. మీ కెరీర్లో, బిజినెస్లో ఈ సూత్రాలను పాటించండి. నెక్స్ట్ టైం ఇంకొక ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.